ఏక మనసుతో ప్రార్థించాలి. ఏక మనసుకు అడ్డుగా వచ్చేది అహం. అందరిలో అహం విరిగిపోవాలని కూడా ప్రార్థన చేయాలి. నాకు తెలిసి మీరు అడుగుతారు, సేవకుల్లో అహం విరిగిపోవాలి ప్రభువా అని అడుగుతారా? ఎంతమంది చేస్తారు? ఏమని చేస్తారు? సేవకుల అహాన్ని విరగొట్టు ప్రభువా, దీన మనసు వచ్చేటట్టు చేయి ప్రభు, ఒకరికంటే ఒకరు యోగ్యులు అనుకునే మనసు వచ్చేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తర్వాత నీ సూచక్రియలు మహత్కార్యాలు జరిగేటట్టుగా ప్రభువా కార్యము చేయమని ప్రార్థన, నీ శక్తిని దించమని, శక్తిని పంపమని ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈ రెండు. మరి ఇక్కడ మీ గురించి మీరు అడగరా? దేవా, నాలో ఉన్న హాని కూడా విరగొట్టు ప్రభువా. సేవకుల ఐక్యమైతేనే కాదు ప్రభా, సంఘముగా మేము కూడా ఏకాత్మ కలిగిన వారమై ఉండాలి. నేను కూడా నాకంటే ఇతరులు యోగ్యులు అనుకునే మనసుకు రావాలి. ఆ విధంగా నన్ను కూడా విరగొట్టు ప్రభువా. అయ్యా, సీరియస్గా తీసుకుంటున్నారా లేకపోతే ఇటీని వదిలేస్తారా మహారాజులు? అమలారా, అయ్యలారా, ఇంక ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే వాక్యం అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దిగొస్తేనే హృదయాల్లో మార్పు కలుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే సూచక్రియలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే సేవకులు విరిగి నలిగిన మనసు వచ్చేది. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే నా పరిస్థితులు మారుతాయి. పరిశుద్ధాత్మ శక్తితో ఉంటేనే వాక్యం అర్థమవుతుంది. రండి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి రండి. దేవా, మంచి విషయం నాయన, మంచి విషయం, అవసరమైన విషయం. నిజమే, మేమంతా ఐసోలేట్ అయిపోయాం ప్రభువా, సెల్కి బందీలం అయిపోయినాం. నేత్రాశ పాపం ఈవేళ ప్రపంచాన్ని ఏలుతుంది. భక్తులలో భక్తి తరిగైపోయింది. ప్రార్థనాపరుల ప్రార్థనా జీవితం కొరవడిపోయింది. ప్రార్థనా బలిపీఠపు దారిద్ర్యం భయంకరంగా వ్యాపిస్తుంది. ఒకప్పటి ప్రార్థనాపరులు, ఉపవాస ప్రార్థనాపరులు ఈరోజు సన్నిధిని కోల్పోయారు, ప్రార్థనను కోల్పోయారు, భారాన్ని కోల్పోయారు, భక్తిని కోల్పోయారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారయ్యారు. దేవా, నీకంటే సుఖానుభవం అని ఎక్కువగా ప్రేమించే స్థితికి మేము దిగజారిపోయాము. దేవా, మా పాపములు మేమే ఒప్పుకుంటున్నాం. దేవా, మమ్మలను క్షమించు. మా హాని విరగొట్టు, అతిశయాలను విరగొట్టు, గర్వాన్ని విరగొట్టు. మా అతిశయ కారణం నీవై ఉండాలి ప్రభువా. అతిశయిస్తే నీ అందే తప్ప మేము కలిగి ఉన్న దేనిని బట్టి కూడా అతిశయపడకూడదు. మాకంటే ఇతరులు యోగ్యులను ఎంచుకునే దీన మనస్సు మాకు దయచేయి ప్రభువా. విరిగి నలిగిన హృదయం మాకు దయచేయి ప్రభువా. మా సేవకులకు దయచే, విశ్వాసులమైన మాకు దయచే, పరిచారకులందరమైన మాకు దయచే. క్రొవ్విన స్థితి మా నుండి తొలగించు ప్రభువా. దీన హృదయం మాకు దయచే. పెళ్లి సుధనం మాల విరగొట్టు, మెత్తని మృదు స్థితిని దయచే. దయ్యముల జ్ఞానం వంటి జ్ఞానం మాకొద్దు, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. మృదువైనది, సాధువైనటిది, సులభముగా లోబడినది, ఆ జ్ఞానం కావాలి. అడుగుదాం రండి, ప్రార్థనలో అడుగుదాం రండి, దేవుని గోజాడుదాం రండి. అడగవలసినవి మనం అడిగినప్పుడు దేవుడు మనం అడగకుండా విడిచిపెట్టినవి కూడా మన ఎడల జరిగిస్తానని సొలొమోను ఉదంతంలో సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు పాదాలు పట్టుకుందాం రండి బిడ్డలారా. నేటి సంఘములో ఎంతమంది భారంతో ప్రార్థన చేసినారో నాకైతే తెలియదు. దేవుడు దీన్ని మనకు బయలుపరిచాడు. ప్రభుకి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రము, 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 స్తోత్రము నాథా. నాథా సత్యస్వరూపి, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాథా. దైవజనులారా, మోకాళ్ళ మీదకి రండి, ఎలుగెత్తి ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం రండి. కళ్ళు మూయండి, తలలో వంచండి. యేసయ్యా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. బిడ్డలారా, జూమ్లో కనపడుతున్న బిడ్డలు కూడా ప్రార్థనలో కళ్ళు మూసి నోరు తెరవండి. మా స్తోత్రాలు చెప్పండి, మా స్తోత్రాలు చెప్పండి. మా చెల్లి స్తోత్రాలు చెప్పు. జూమ్లో కనపడుతున్నావు నా ముందు నువ్వు. ఎల్లో డ్రెస్ చెల్లి, నువ్వే కళ్ళు మూసావు. ఇప్పుడు ఏకీభవించు, స్తోత్రం చెప్పు, నోరు తెరు. యేసయ్యా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నాకు కర్తవ్యం బోధించినందుకు నీకు స్తోత్రాలమ్మా. ప్రభువా స్తోత్రమయ్యా, మాకు అమ్మవి అయ్యవి నువ్వేనయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము, 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 స్తోత్రము నానా. చెప్పమ్మా, చెప్పురా తల్లి, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. దేవుడు తన వాక్యాన్ని పంపాడు, కర్తవ్యాన్ని బోధించాడు. ఈరోజు త్రాగుబోతు భర్తలతో ఆడపిల్లలు అల్లాడిపోతున్నారు, మూర్ఖులైన భర్తలతో ఆడపిల్లలు అల్లాడిపోతున్నారు. నిన్న ఒక చెల్లి చెప్తుంది, గుండె రగిలిపోతుంది. నిన్న ఒక చెల్లి చెప్తుంది, వాడు తాగుడికి బానిసై దరిద్రుడు, వాడి కష్టాతీతాన్ని తాగుడికి దారిపోసి ఇంట్లో అన్నానికి ఇవ్వకపోతే, పిల్లలు తల్లి తల దువ్వుకుంటే జుట్టు వస్తే ఆ జుట్టుని భద్రం చేసుకుందంట. దాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు అన్నం పెట్టుకుందామని జుట్టు అమ్మి వాడు ఆ జుట్టును కూడా తీసుకెళ్ళి తాగి ఇతరులకి తాగిపిచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టాడు.
ఒక త్రాగుడు తన ఎంత నీచానికి తీసుకెళ్తాను చూడు. తన భార్య, తన పిల్లలు, వాడు కామానికి కన్న పిల్లలు, వాడు విచ్చలవిడి కామానికి కన్నాడుగా దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, వాడి కామానికి కన్న పిల్లలు, వాళ్ళ జుట్టు వాళ్ళ కడుపు నింపుకోవటానికి ఆడపిల్లల జుట్టు పోగు చేసుకొని దాన్ని అమ్ముకొని పొట్ట పోసుకుందాం అనుకుంటే వాడు దాన్ని కూడా అమ్మి తాగాడంటే ఎంత దారుణం. ఆ భార్య గుండె ఎంత కోత గురైతే ఒకసారి ఊహించండి. పిల్లలకి ఏం పెట్టాలి? అమ్మ ఆకలి అనుకుంటా వస్తారే పిల్లలు, ఏం పెట్టాలి? జుట్టు అమ్ముకొని కడుపు నింపుకునే పరిస్థితి ఏంటండి? ఈరోజు కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. త్రాగుబోతుతనంతో, విచ్చలవిడి జీవితాలతో కుటుంబాలని శాపాలుగా మారుస్తున్నారు. నాతో ఆ చెల్లి అంటుందన్నా, నేను నా పిల్లలు చనిపోదాం అనుకుంటున్నామన్నా, మేము బ్రతకలేమన్నా, ఈ టార్చర్ అనుభవించలేమన్నా, మా కడుపుకి అన్నం లేదన్నా, పస్తులతో బతుకుతున్నావా నేను బోర్ని ఏడిస్తే నా హృదయం నీరైపోయింది. నేనేం చేయాలి? ఈరోజు కుటుంబాలు అలాగా శాపగ్రస్తం అయిపోయి ఉన్నాయి బిడ్డలారా. దేవుడు జోక్యం చేసుకోకపోతే కుటుంబాల్లో పరిస్థితులు మారవు. దేవుడు జోక్యం చేసుకోకపోతే ఆ భాగ్యుల జీవితాలు మారవు. ఈ దుర్మార్గతలో, ఈ నీచ ప్రవృత్తిలో ఉన్న వాళ్ళని నా దేవుడు మొత్తైనా సరే మార్చాలి. వాళ్ళని మొత్తైనా మార్చాలి. ప్రార్థన చేద్దాం రండి. దేవా ఎంతమంది బిడ్డలు ఇలాంటి స్థితిలో అల్లాడిపోతున్నారా భాగ్యులు ప్రభువా. నీ శక్తిని పంపు నాయనా, భూమి మీదికి నీ శక్తిని పంపు నాయనా. మా బలిపీఠాలు తిరిగి మండుతాయి ప్రభువా. మేము తీర్మానం చేసుకున్నాం నాయనా, మళ్ళా ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవాలి. నీ అగ్ని దిగి వచ్చినట్లు మేము మరలా ప్రార్థించాలని నిర్ణయించుకున్నాం దేవా. తీర్మానం చేసుకున్నాం దేవా. మేము అడుగుతాం దేవా, ఇక ఆపం దేవా. నీ శక్తి దిగి వచ్చేంత వరకు ఆపం. కార్యాలు మా కళ్ళ ముందు స్పష్టంగా కనపడేదాకా మేము ఆపం. మాకు తెలియదు, నువ్వు కదలాలి ప్రభువా, నువ్వు కదలాలి నాయన. నువ్వు దిగి రావాలి ప్రభువా. సంఘములో నీకు దిగి రావాలి. వాక్య సత్యమా, వాక్య దైవమా, సమాజంలో నీకు దిగి రావాలి. ప్రజలు రక్షింపబడాలి. వ్యసనపరులు మారాలి, త్రాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, మాంత్రికులు మారాలి, అబద్ధమైన వాటిని మొక్కేవాళ్ళు మారాలి. నపుంసకులు మారాలి, పురుష సంయోగులు మారాలి, విచ్చలవిడి లైంగిక పాపాల్లో బతుకుతున్న వారు మారాలి. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్కు బానిసలైన వాళ్ళు విడుదల పొందాలి. నువ్వు కదలాలయా, నువ్వు కదలాలి. సంఘము ప్రార్థిస్తుంది, కదులు. సంఘం అడుగుతుంది, కదులు. ఏకమై అడుగుతుంది, కదులు. ఏకాత్మతో అడుగుతుంది, ఏకభావంతో అడుగుతుంది, ఏక మనసుతో అడుగుతుంది, కదులు. దేవా నీ శక్తిని పంపు దేవా, నీ శక్తిని పంపు దేవా. ఈ వేదనలు చూడలేము దేవా, ఈ దుఃఖము చూడలేము, ఈ మత ఉన్మాదాలు చూడలేము, ఈ పైశాచికత్వం చూడలేము, ఈ రాక్షసత్వం చూడలేము. దేవా నువ్వు కదులు దేవా, నువ్వు కదులు దేవా. అడుగుదాం. ప్రజల మనోనేత్రాలు వెలగాలి, మా మనోనేత్రాలు వెలగాలి. సేవకుల్లో గర్వం విరిగిపోవాలి, అహం విరిగిపోవాలి. ఎవడికోడే నేను గొప్ప అనుకునే నేచర్ నుంచి విరిగిపోవాలి దేవా. అహం నాలో విరిగిపోవాలి దేవా. నేను ఒప్పుకుంటున్నాను, నాలో విరిగిపోవాలి, నా సహోదరుల్లో విరిగిపోవాలి, నా సహోదరుల్లో విరిగిపోవాలి ప్రభువా. గొప్పవాడు ఒక్కడే, అది నువ్వే ప్రభువా. మేమేమై ఉన్నాం, అది నీ కృప వలన అయి ఉన్నాం, కానీ మా గొప్పతనం ఏమీ లేదయ్యా, మా తెలివితేటలు ఏమీ లేవయ్యా, మా జ్ఞానం ఏమీ లేదయ్యా. నీ కృపేనయ్యా. మమ్మల్ని క్షమించయ్యో, మమ్మల్ని క్షమించు. సోదరి నీ పక్కనున్న సహోదరి చేపట్టుకో, సోదరుడా నీ పక్కనున్న సహోదరుడు చేపట్టుకో నాయనా, చేపట్టుకో. చేతులు పట్టుకోండి. మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళు ఉండండి. అడగండి దేవుణ్ణి, దేవా నీ అగ్నిని భూమి మీదికి పంపించు, నీ శక్తిని భూమి మీదికి పంపించు. కూలిపోయిన మా ప్రార్థనా బలిపీఠాలు తిరిగి కట్టు దేవా. మమ్మల్ని బలపరచు దేవా. మాలో ప్రార్థనా ఆత్మని, ప్రార్థనా తాపాన్ని రెచ్చగొట్టు ప్రభువా. మమ్మల్ని ఆకర్షణలకు గురి చేసి బలహీనపరుస్తున్నటువంటి దురాత్మలను బంధించు దేవా. అసలైన సంగతులు మాకు మరుగు చేసి వ్యర్థమైన వాటిని మా ముందుకు తెచ్చి మమ్మల్ని మోసగిస్తున్న దురాత్మలను, దయ్యములను బంధించు దేవా. వాటిని పాతాళమునకు పంపు, వాటిని పాతాళమునకు నెట్టివేయి. వాస్తవమైనవి వాస్తవంగా చూచే కళ్ళు మాకు దయచేయి. దేనికోసం మా కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే మా కన్నుల నుండి కన్నీరు వచ్చేటట్టు చేయి. దేనికోసం మా గుండె బద్దలు కావాలో దానికోసమే మా గుండె బద్దలయ్యేటట్టు చేయి దేవా. మేమందరం ఏకమై అడుగుతున్నాం దేవా.
కనికరించు, మా ప్రార్థన ఆలకించు. సంఘములోనికి నీ అగ్నిని పంపు, సమాజంలోనికి నీ అగ్నిని పంపు. నీ శక్తి దిగి రావాలి, నీ ప్రభావం దిగి రావాలి, ఒరిజినల్గా రావాలి. మోసగాళ్ళు, అబద్ధీకులు, మాయమంత్రాల వాళ్ళు, గారడీగాళ్ళు మారాలి. అబద్ధ బోధ చేసేవాళ్ళు మారాలి. సత్యస్థాపన జరగాలి. మా ప్రార్థన గైకొని జవాబిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడుకుంటూ ఈ ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముతూ, దీంతో పాటే మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు కూడా పరిష్కరించి మా బిడ్డలందరినీ నీ హస్తముతో ముట్టి బాగు చేసి అందరినీ ప్రార్థనా పరులను చెయ్యి. ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ఏ విషయాల కోసం చేయాలో ఆ దర్శనం, ఆ భారం కూడా వారికి దయచేయి. కృపతో జ్ఞాపకం చేసుకో. లేఖనం అర్థమయ్యేటట్టు శక్తి నీవు, ప్రజలు మారేటట్టు అద్భుత కార్యములు జరిగే శక్తి నీవు, సేవకుల్లో ఏక మనసు వచ్చేటట్లు శక్తి నీవు. కృప చూపు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడతాం. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కనపడుతున్న లైవ్లో కనపడుతున్న వాళ్ళు కూడా చెప్తున్నాను, నిర్ణయం మీదే. తిప్పలు పడండి, మోకాళ్ళు వేసి గోజాడండి. దేవుడు సహాయం చేస్తాడు. అందరికీ వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈవేళ నీ దాసుని మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ మాటలు విన్నప్పుడు శిష్యుల హృదయాలు మండినట్లుగా నాయన, నీ దాసుడు ప్రకటిస్తున్న వాక్యం వినిచి ఉండగానే మా హృదయాల్లో పరివర్తన, మా హృదయాల్లో భారము, రోషము, బాధ్యత, అగ్ని పుట్టినందుకు నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రారంభించబడిన అగ్ని ఆరిపోకుండా కడవరకు నైనా జ్వాలాగ్నిలాగా మార్చబడినగాక. అంతకంతకు భారం కలిగి ప్రతిరోజు ఈ మాటలు ధ్యానం చేసుకొని ప్రార్థన బలిపీఠాలను దిటవపరుచుకొని నీ శక్తి లోకానికి చూపించేంత వరకు, నీ ఆత్మను పొందుకునేంత వరకు పట్టు విడవక ప్రార్థించే కృపను సేవకులైన మా మీద, నీ బిడ్డల మీద, విశ్వాసులు, పరిచారకులు, సుదూర ప్రాంతంలో ఉండి లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డ మీద యేసు నామములు కుమ్మరించబడునుగాక. పట్టు విడవక భారాన్ని పోగొట్టుకోకుండా, మరలా మేము బందీలుగా కాకుండా, సెల్ ఫోన్కి, లోకానికి, శరీరేచ్ఛలకు ప్రభువా బందీలుగా కాకుండా యేసు నామములో మాకు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నీ పరిశుద్ధ ఆత్మతో నింపి కట్టబడిన త్రాలను తెంచివేయుదువుగాక. సంసోను కట్టివేయబడినప్పుడు ఆ కట్లను అగ్ని చేత కాల్చివేసినట్లుగా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మా బంధకములు కాల్చివేయబడునుగాక. నేను జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ నీ పొలికలోకి, నీ స్వభావములోకి మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకుని వినబడిన మాటలు వ్యర్థముగా పోకుండా మా హృదయంలో ప్రాకారము కట్టి వాటిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక ముందున్న సమయాన్ని సమస్తమును మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యం అందించిన నీ దాసుని మీ ఆత్మ చేత, అభిషేకము చేత, శక్తి చేత నింపి ఇంకా సార్వత్రిక సంగమ కొరకు బలపరిచి బలముగా వాడుకొనుదురుగాక. ఈ దాసులు పలికినట్లుగా సేవకుల మధ్య కూడా సమాధానము కలుగునగాక, ఐక్యత కలుగునగాక, ఏక మనసు వచ్చునుగాక, ప్రతి భేదము కొట్టివేయబడునుగాక. సమాధానము కలిగించి నీ శక్తితో నింపి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామం పేరట ప్రార్థించి పొందుకొని నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, సకల దైవజనులకు ఆయన నిత్యత్వంలో చేరుపరంతము మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈరోజు దైవజనుల ద్వారా దేవుడు అందించిన వర్తమానాన్ని మర్చిపోకుండా వీలైతే మరొకసారి వినండి, మరొకసారి ధ్యానం చేయండి. దేవుడు మన హృదయాల్లో కలిగించిన భారాన్ని పోగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఆ మాటల్ని నెమరవేసుకొని బాధ్యతగా పట్టు వేడని విశ్వాస యోధులుగా, ప్రార్థనా పరులుగా దేవుడు మనల్ని మార్చునుగాక.